క్రీస్తు యేసునందు ప్రియమైన క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, మరి కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా. నీ మాటలు వినబోచుండగా తండ్రి, నీ మాటలు వెనగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకులు నన్ను ఆత్మచేత నింపి నా నోటి నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని కాకుల సంగతి విచారించి చూడుడి, కాకుల సంగతి విచారించి చూడుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధలో ఉపమానాలతో కూడినటువంటి బోధలు చాలా ఉన్నాయి. అంటే ఈ లోక సంబంధమైన వస్తువులను కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ వినియోగించి పరలోక సంబంధమైన సత్యాలు చెప్పటమే ఆయన బోధలో ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు చెప్పినటువంటి బోధలో ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్య అర్థాన్ని మనం గమనించగలిగితే, కాకుల సంగతి విచారించండి. దేవుడు ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పక్షి జాతులను, పశుపక్షాదులను, జలచరాలను, జీవరాశులను ఆయన సృజించాడు. వాటిలో పక్షుల సంగతి అనగా కాకుల సంగతి విచారించండి అని బైబిల్లో యేసుక్రీస్తు చెప్పడంలో గల ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. మొదటిగా కాకుల సంగతి విచారిద్దాం. బైబిల్లో చాలా తక్కువగా ఈ కాకిని గురించినటువంటి సందర్భాన్ని రాయబట్టం మనం చూస్తాం. కేవలం 5 చోట్ల మాత్రమే కాకుల గురించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ కాకిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, కాకికి మానవ జీవితానికి ఏమైనా పొంతనుందా అని మనం ఆలోచన చేయగలిగితే, చాలాసార్లు మనం కాకిని ఒక సామెతగా చేసి ఉపయోగిస్తాం. ఆ సామెతల్లో మనము ఆపండి మీ కాకి గోల అని ఉపయోగిస్తాం కదా. ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆపండి మీ కాకి గోల అంట. రెండవదిగా కాకి ముక్కుకి దొండపుండు. అంటే ఎవరైతే యోగ్యత లేనటువంటి వారికి యోగ్యత వచ్చినప్పుడు మనం అంటాం కాకి ముక్కుకు దొండపండు అని ఉపయోగిస్తాం. మూడో సామెతగా, మనం చాలామంది ఎవరైనా మన బంధువులు మనల్ని పిలవకపోతే, ఫంక్షన్ మనకు తెలియకుండా అయిపోతే ఆ రోజు చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదండి, కాకితో కబురు పంపితే వచ్చేవాడిని కదా అని చెప్పేటటువంటి సందర్భాలు కూడా చూస్తాం. అదేవిధంగా కొంతమంది పిసినారులుగా ఉంటారు, పిసినారితనంగా ఉంటారు. వారు ఇంగిలి చేత్తో కూడా కాకిని తోలరు అనే సత్యాన్ని మనం చూస్తాం సామెతల్లో. అదేవిధంగా కొంతమంది పగస్తులు, ఇరుగు పొరుగుల పగస్తులు అయితే మరి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వాలదు అని ఉపయోగిస్తాం. కొంతమంది తొందర స్నానం చేస్తే కాకి స్నానం అని పిలుస్తాం. అలాగే చూడండి బైబిల్. కాబట్టి సహోదర సహోదరులారా, బైబిల్లో మరి మామూలు సహజంగా లోకంలో కాకిని గురించినటువంటి, కాకికి మనిషికి పోలికగా ఎన్నో రకాలైనటువంటి సామెతలు పుట్టుకొచ్చాయి. కాకి స్నానం, కొంతమంది తొందర స్నానం చేసి కాకి స్నానం అని పిలుస్తారు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సామెతలు మనిషిని మరి కాకితో పోల్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే ఇది కాకి తెలివైనటువంటి జాతికి చెందినటువంటి పక్షి జాతుల్లో తెలివైన పక్షి జాతికి చెందిందంట. ఇది కోరిడై అనే కుటుంబానికి చెందినటువంటి పక్షిగా చూస్తాం. తెలుపు, నలుపు రంగులో ఇది ఉంటుంది. ఎక్కువగా కాకులు, కొండ కాకులు ఉంటాయి. అదేవిధంగా బొంత కాకి, జముడు కాకి, నీలి రెక్కల బ్లౌజ్ కాకి, అడవి కాకి, ఊర కాకి, తీర్థ కాకి, నీరు కాకి, అదేవిధంగా దేశ కాకి, సముద్రపు కాకి, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి కాకి జాతికి చెందినటువంటివి అన్నమాట. అదేవిధంగా బైబిల్లో సామెతల గ్రంథం
30వ అధ్యాయం 17వ వచనంలో, తండ్రిని అపహసించి తల్లి మాట వినలొల్లని వాని కాకులు లోయ కాకులు పీ పీకివేయును, వాని కన్నులు లోయ కాకులు పీకివేస్తాయి అని ఉంది. కనుక ఇలా లోయ కాకులు చాలా రకాలైనటువంటి కాకి జాతులు ఉన్నాయి. ఇది తెలివి కలిగినటువంటి జాతి చెందినటువంటిది. ఒక అట్మాస్ఫియర్కి, ఒక వాతావరణానికి గనక అలవాటు పడగలిగితే ఆ వాతావరణాన్ని ఈజీగా అవి అలవాటు పడతాయి. అంటే క్రొత్త వాతావరణాన్ని కూడా అవి అలవాటు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందట. కొత్త పరిసరాలకు అవి సహజంగా అలవాటైపోతాయి. అదేవిధంగా రెండవది, ఎవరు రుణాన్ని కూడా ఉంచుకోవంట. ఆకులు ఎక్కువగా ఒక రుణాన్ని ఉంచుకో. ఎవరైనా ఆహారం పెడితే ప్రతిరోజు వాటిని మచ్చిక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకంట రంగు రాళ్లను కానీ, అదేవిధంగా గుండీలను కానీ, క్లిప్లు కానీ, రకరకాల వస్తువులు తీసుకొని వస్తుందట ఈ కాకులు. అదేవిధంగా మనుషులను జాగ్రత్తగా పరిశీలన చేస్తాయట ఇవి. అదేవిధంగా మూడవదిగా మనం గమనించేది పిల్లల్ని పెంచుతాయి అంట. పిల్లల్ని కని పెంచుతాయి. ఇక్కడ మనం గమనించగలిగితే ఈ గుడ్లు 3 నుండి 9 గుడ్లు పెడతాయట. 3 నెలల వరకు పొదుగుతాయి అంట. ఇవి పిల్లల్ని మరి అవి ఎగిరి పిల్లలు గూట్ల నుండి పక్షులు అంటే వాటికి రెక్కలు వచ్చి ఎగిరి అంత వరకు కూడా ఆ పిల్లలకు ఆహారం తీసుకుని వచ్చి పెడుతూనే ఉండదు. ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా ఖచ్చితంగా పిల్లలకు ఆహారం తీసుకుని వచ్చి పెడతాయి. వాటికి మనిషి మెదడు అంత చురుకైనటువంటి మెదడు అవి కలిగి ఉన్నాయంట. 250 రకాలైనటువంటి శబ్దాలు అవి చేస్తాయట. 250 రకాలైన శబ్దాలు అవి చేస్తాయి కాకులు. అంతేకాదు, నాలుగోదికి వీటికి బలగం ఎక్కువ అన్నమాట. ఏదైనా ఒక శత్రు దాడిలో నుండి ఎవరైనా శత్రువు వస్తే ఆ శత్రువును తమను తాము కాపాడుకోవడానికి అవి పెద్ద గోల చేస్తాయి. అంతేకాదు కానీ ఆ శబ్దం అనేక పక్షులకు, అనగా మిగతా తన స్నేహితులకు కానీ, తన పక్షులకు కానీ వినపడేటట్లు అవి పెద్ద కేకలు వేస్తే తద్వారా అవి కూడా, మిగతా కాకులు కూడా వచ్చి ఆ శత్రువుతో పోరాడడానికి అవకాశం ఉంటుందట. చూడండి, ఇవి మెలికలు తిరుగుతాయంట, ఒకసారి దొర్లుతాయి. అదేవిధంగా ఒకసారి ఇవి సమిష్టిగా ఉంటాయి, ఒకసారి గుంపుగా ఉంటాయి. ఐక్యతగా కలిసి పోరాడేటటువంటి తత్వం వీటిలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది అపోహలు ఏంటంటే కాకుల గురించి, అవి తల మీద దన్నితే అపశకునం ఎదురవుతుంది, తల మీదకు పోతే ఏదో అపశకునం ఎదురవుతుందని చాలా మంది అనుకుంటారు, భావిస్తారు. అయితే కాకికి ఒక ఉద్యోగం ఇచ్చారండి ఫ్రాన్స్ దేశంలో. ఒక పార్కులో కాకి ఒక ఉద్యోగం ఇచ్చారంటే, ఏంటి ఆ ఉద్యోగం అంటే, వేస్ట్గా పడేసిన వాటర్ బాటిల్ కానీ, మరి చిన్న చిన్న పేక ముక్కలు, చిత్తి పేపర్లు కానీ, అదేవిధంగా మరి సిగరెట్ వస్తువులు కానీ అన్నీ కూడా అక్కడ పడేస్తే, అక్కడ పార్కులోని యాజమాన్యం కొన్ని కాకులు ట్రైనింగ్ ఇచ్చారంట. అవి జాగ్రత్తగా తీసుకుని డస్ట్బిన్ లో వేస్తున్నాయంట. ఇలాగూ వేస్తున్నప్పుడు ఆ పార్కులోకి వచ్చిన వాళ్ళు చాలా విచిత్రంగా చూస్తున్నారు. అంటే కాకులతో పని చేయించుకోవడం వారి ఉద్దేశం కాదు, కానీ కాకులను చూసైనా వారు మనుషుల్లో కొంత మార్పు రావాలని ఆ పార్కు యొక్క యాజమాన్యం యొక్క ఉద్దేశం అట. చూడండి, కాకులు కృతజ్ఞత ఒక పండగ పెట్టారు ఉత్తరాఖండ్ లో. కుమార్పూర్ అనే ప్రాంతంలో వెన్న, గోధుమ పిండి, బెల్లం కలిపి గుగుటి అనే ఒక మాలలు తయారు చేసి పిల్లల మెడలో వేస్తే కాకులు వచ్చి ఆ పిల్లల మెడలో ఉన్న గుగుటి మాలకు సంబంధించి వాటిని కూడా తినేటువంటి అండి. ఎందుకంటే పూర్వంలో రాజుల కాలంలో ఎవరైనా రాకుమార్తెలను కానీ పిల్లలను కానీ తీసుకుని వెళితే వాళ్ళ మెడలో ఉన్న ముత్యాహారం, బంగారహారాన్ని తీసుకుని వచ్చేవి. జాగ్రత్తగా మరి వాళ్ళు రాత్రి కూడా చంపకుండా తెల్లారు చంపుదాం అనుకుని అక్కడ వదిలిపెడితే ఆకులు జాగ్రత్త ఆహారాన్ని రాజ్యం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా పిల్లలు ఎక్కడున్నారు, రాకుమారుడు రాకుమార్తె ఎక్కడున్నారు పసిగట్టేవాళ్ళు. అలాగే కాకులు కృతజ్ఞతగా ప్రతి ఏటా వాళ్ళు ఒక ఉత్సవాన్ని జరిగిస్తారు అనే సందర్భాన్ని చూస్తుంది. ఇదంతా కూడా కాకుల గురించినటువంటి కొంతవరకు సమాచారం. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కాకుల సంగతి విచారించమండంలో గల ఉద్దేశం ఏంటంటే, కాకులంట విత్తవు, 2 కోయవు, 3 కూర్చుకోవు. మనుషులు పంట విత్తుతున్నాడు, అవునా కదా? మనుషులు పంట విత్తుతున్నాడు. అందుకే దేశానికి వెన్నెముక రైతు. అదేవిధంగా జై కిసాన్ జై జవాన్ అంటే రైతు బాగుంటే మనుషులందరూ బాగుంటారు, సైనికుడు బాగుంటే దేశం బాగుంటుంది. కనుక పంట పండించేటటువంటి వారు నానాటికి తక్కువైపోతున్నారు. పంట పండించకపోతే ఎక్కడ నుండి వస్తే మనిషికి ఆహారం? ఆలోచన చేయండి.
ఇక్కడ సైనికులే దేశానికి లేకపోతే మనుషుల ప్రాణాలకు రక్షణేది? ఆలోచించేయండి ప్రియదేవుని బిడ్డలారా. మనుషులు రకరకాల పంటలు పండిస్తూ ఉన్నాడు. అయినా కానీ పంట పండిస్తున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి చింత వేదనలో మానవుడు. కానీ కాకులు పంట పండిన అంటే అవి ఆ విత్తవంట, అవి విత్తనాలు వేయవు. రెండవది కోయవు. మనుషులు పంట పండించిన తర్వాత తొలకరి వర్షం మొదలుకొని కొడవరి వర్షం వరకు విలువైన భూఫలం కొరకు ఓపిక ఎదురు చూస్తాడు. అంటే కోస్తాడు, కోతకాలం. మూడవదిగా మరి మానవుడు కూర్చుకుంటాడు. పంటను జాగ్రత్తగా మరి ఇంట్లోకి తెచ్చి కూర్చుకున్నాడు. గరిసెల్లో, అవునా, పాతరలో, పాతర అంటే భూమి లోపల ఉన్న ఒక భూమి లోపల దాచిపెట్టుకున్నాడు. పూర్వం ఇప్పుడైతే గరిసెలు వచ్చాయి, ఇప్పుడైతే కొన్ని కొట్లు వచ్చాయి, వాటిలో నింపుకుంటున్నాడు. కనుక మానవుడు ఈ లోకంలో విత్తుతున్నాడు, పంట కోస్తున్నాడు, కూర్చుకుంటున్నాడు. కానీ కాకులు విత్తవు, కోయవు, కూర్చుకో. వాటిని ఎప్పుడు కూడా ఆహారం అవి సమృద్ధిగా పెట్టుకో ఒక చోట. ఎందుకంటే ఏనాటి ఆహారం ఆనాడే అవి మరి తినేటటువంటి విధంగా ఉంది. కనుక సహోదరులారా, ఆలోచన చేయండి. అందుకే బైబిల్ గ్రంథం కీర్తన 147:9 అరచు పిల్ల కాకులకు దేవుడు ఆహారం ఇస్తారు. అరచు పిల్ల కాకులు, తల్లి కాకి తండ్రి కాకి వెళ్ళిపోయినప్పుడు గూట్లో ఉన్న పక్షులు అనగా కాకులు కావు అని అరుస్తూ ఉంటాయి ఆకలి కోసం. అలాంటి కాకులకు దేవుడు ఆహారం సిద్ధం చేస్తున్నాడు. కనుక మనం ఈ లోకంలో అన్ని కూర్చుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, అన్ని సమకూర్చుకుంటున్నాం. మరి ఎందుకు చింతపడుతున్నాం? దేవుడు అన్నాడు, మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. మనం అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఉన్నాం. కనుక ఎందుకు చింతపడుతున్నాం? ఎందుకు వేదన పడుతున్నాం? ఎందుకు దుఃఖపడుతున్నాం? బైబిల్లో దేవుడు కాకిని ఉపయోగించుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక ఏలియా ప్రవక్తకి మరి కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించాడు. 3.5 సంవత్సరాల దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలియా అనే ప్రవక్తను పోషించడానికి దేవుడు కాకికి ఆజ్ఞాపించాడు. కాకులు వచ్చి రోజట ఉదయమును అస్తమయమందు రొట్టె మాంసం తీసుకుని వస్తుంది. కెరీతు వాగు దగ్గర ఆ నీళ్లు త్రాగి ఆ రొట్టె మాంసం తిని ఏలియా కరువులో పోషించబడి. సహోదరులారా, దేవుడు తడుచుకుంటే ఏదైనా చేయగలరు. సాధ్యమైన కార్య సాధ్యపరిచే దేవుడు. కనుక దేవుని పిల్లలుగా ఉన్న మనం, యేసుక్రీస్తు అంటున్నాడు, ఎందుకు మీరు చింతపడుతున్నారు? మీరు పంట పండిస్తున్నారు, పంట కోస్తున్నారు, పంట కూర్చుకుంటున్నారు, మరి కావలసినటువంటి ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు కూర్చుకుంటున్నారు. అయినా చింత ఎందుకు? ఏ చింత లేనటువంటి కాకులను చూడండి. కాకులకి ఏ చింత లేదు. ఎందుకంటే అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకో. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, దేన్ని బట్టి నువ్వు చింతపడుతున్నావు? దేన్ని బట్టి వేదన పడుతున్నావు? సమృద్ధి అయిన వస్త్రాలు లేవనా? సమృద్ధి అయిన ఆహారం లేదన్నా? సమృద్ధి అయినటువంటి గృహం లేదనా? దేన్ని బట్టి నువ్వు వేదన పడుతున్నావు? ఈరోజు కాకుల సంగతి విచారించండి అని యేసు ప్రభు చెప్పాడు. కనుక దేని విషయంలో చింతపడొద్దు, కలత చెందొద్దు, వేదన పడొద్దు. నీకేం కావాలో దేవుని తెలుసు. గాడ్ నో యువర్ నీడ్స్. నీ పరలోకపు తండ్రి సమస్తం తెలుసు. అయితే నువ్వు చేయవలసినది ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెతుకు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకగలిగితే నీకేం కావాలో వాటన్నిటిని దేవుడు సమకూర్చి నీకు అన్ని కూడా సమకూర్చగలిగినటువంటి సమృద్ధిని ఇవ్వగలడు. సమృద్ధిని వస్త్రాలు ఇవ్వగలడు. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇవ్వగలడు. సమృద్ధి అయినటువంటి మంచి గృహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఏ విషయంలో కలత చెందుతున్నావు? ఏ విషయంలో వేదన పడుతున్నావు? కృంగిపోవద్దు, చింతపడద్దు. ఆకులు చూసి ఇప్పుడైనా సరే మనం బుద్ధి తెచ్చుకో, మనసు మార్చుకో. ఆకులు పోషించే దేవుడు నిన్ను పోషించలేడు. వాటిని కాపాడే దేవుడు నిన్ను కాపాడలేడు. పరిశీలించుకుని దేవునికి ఇష్టరాలుగా నీవు జీవించాలని, ప్రభు మీద పూర్తిగా ఆధారపడిన బిడ్డగా జీవించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిల్లో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. కాకుల సంగతి విచారించడం చెప్పే ప్రభు, ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని విన్నారు ప్రభు, జ్ఞాపకం చేసుకుని కాకులు విత్తవు, కోయ, కొట్లు కూర్చుకో ప్రభు. వాటిని పోషించే దేవుడు నాయన మమ్మల్ని పోషిస్తాడని ప్రభు వాగ్దానం చేసేవయ్యా.
అయితే నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకేం కావాలో వాటిని సమకూరుస్తాను వాగ్దానం చేశాడు. వాక్యాన్ని విన్న బిడల జీవితాల్లో ఉన్న సమస్యలేంటో, ఆటంకాలేంటో, కొరతలేంటో తీర్చివేయండి. మొదట నీ రాజ్యం కొరకు, నీ నీతి కొరకు ప్రాకులాడడానికి, కష్టపడటానికి సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తద్వారాగా మీరు ఇచ్చే ప్రతి విధమైన సమృద్ధిని వారు పొందుకున్న కృప చూపించమని, వారిని వాక్యం ద్వారా సన్నించండి, వారి ఆత్మీయ జీవితాలు బలపరచండి. నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు వారు పాటుపడినట్లు కృప చూపించమని, వారి కుటుంబాలు దర్శించి మేలుకరమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి కుటుంబాలకు తోడై ఉండి దేవుడు మిమ్మల్ని పోషించి ఆదరించి ఆశీర్వదించి సమస్త ఈవులను దేవుడు సమృద్ధిగా మీకు సమకూర్చి దీవించునుగా. ఆమేన్. సహోదరులారా, ఈ వాక్యము క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావించుచున్నాను. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా కామెంట్ సెక్షన్లో తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలు.